బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల కారణంగా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ ఉద్యోగ సంఘాలు ముందుకు వచ్చాయి. రాష్ట్రంలోని ఉద్యోగుల తరఫున ఒకరోజు వేతనాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. వీరి ఒకరోజు వేతనం సుమారు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెప్పారు. ఉద్యోగ సంఘాల నాయకులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. చాలా సంతోషం. చెప్పండి. చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఎన్జిఓస్ వారు మూల వేతనానికి సంబంధించి టీజీఓస్ అందరూ టీజేఏసీ ఆల్ ఎంప్లాయీస్ ఒకరోజు వారి మూల వేతనం సుమారు 130 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈనాడు విపత్తులో ఉన్నారో వారి విపత్తులో ఉన్నవారికి సీఎం గారి నిధుల్లో జమ చేయటం జరిగింది. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ సాయం అందించిన ఉద్యోగస్తులందరికీ అభినందనలు, కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.